హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బరువు తగ్గడం కోసం కొంతమంది రైస్కు దూరంగా ఉంటారు లేదా తగ్గించుకుంటారు. అదే అందరూ చేసే మొట్టమొదటి పొరపాటు. నిజానికి రైస్ని కంప్లీట్గా తీసుకోవడం మానేయాలి అనేది చాలా తప్పుడు నిర్ణయం అని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అది ఎందుకు అలా అన్నారనేది ఇప్పుడు మనం చూద్దాం. రైస్లో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి. దానివల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ కలుగుతుంది. నిజానికి మన ట్రెడిషనల్ ఫెస్టివల్స్ మరియు క్రాప్ సైకిల్ లింక్ చేయబడ్డాయి. రైస్ ఒక ఫ్రీ బయోటిక్. రైస్ మనం తినడం కాకుండా మనలో ఉండే డైవర్స్ ఎకోసిస్టంలో మైక్రోబ్స్ను కూడా మేలు చేస్తాయి. హ్యాండ్ మీల్డ్ మరియు సింగిల్ పౌల్డ్ రైస్ను ఎక్కువ విధాలుగా మనం వండుకొని తీసుకోవచ్చు. రైస్ తినడం వల్ల బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయి. రైస్తో పాటు పల్సస్, మొలకలు, పెరుగు ఇలా ఏమైనా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. లేదా మనం వండుకుని కూడా తీసుకోవచ్చు. పైగా అన్నం తినడం చాలా మంచిది. ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది మరియు స్టమక్ను లైట్గా ఉంచుతుంది. దాంతో నిద్ర కూడా సరైన విధంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కు గురవదు. అదేవిధంగా చర్మానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది. చర్మంపై ఉండే అలర్జీ ఫోర్స్ను విముక్తి కలిగించడానికి రైస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దానిలో ఉన్న పొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, అన్నం తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.